టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల బుద్ధిగా హెడ్లైన్స్ చూద్దాం. మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిధుల కేటాయింపుపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించి అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు సూచన. నిజామాబాద్ రూరల్ నియోజక అభివృద్ధే నా లక్ష్యం. ఇందల్వాయి డిచ్పల్లి మండలాల్లోని బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. త్వరలో అధికారులతో సమావేశమై డివిజన్ల వారీగా సమస్యలు పరిష్కరిస్తా. నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్ నిజాం సాగర్ కెనాల్ పనులు పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జిల్లాలో ఈ నెల 20-21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియామకం. ఎంపీ అరవింద్ను ఆయన నివాసంలో కలిసి సన్మానించిన దినేష్ కులాచారి. శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ. రైతులు కొత్త బంగడాలు వేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలి. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ సంఘం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. బోర్గాంపి జిల్లా పరిషత్లో ముగిసిన 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన. మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బోధన్ పట్టణంలోని నియోజకవర్గంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా 269 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో వాటిని ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుస్తామని, అలాగే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేలా తల్లిదండ్రులు చూడాలని, కొందరు తల్లిదండ్రులు వారి పిల్లల చదువుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను భరించలేకపోతున్నారని, రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేస్తామన్నారు. అలాగే టీఆర్టీయూ యూనియన్ యొక్క డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, బోధన్ ఎంఆర్ఓ గంగాధర్, వివిధ మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ కొడుతూ ఉన్నారు. దాన్ని నెలకు 2,000 పిల్లలు 4,000 ఖర్చు పెట్టి సంవత్సరానికి 50,000 ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా మీ పిల్లలు మా పిల్లలు కానీ మంచిగా చదివించి వాళ్ళ విద్యావంతులు చేయడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయమై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 15-16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్రం నుండి వివిధ గ్రాంట్ల రూపంలో సమకూరే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందనున్న నిధులు తదితర వాటి గురించి జెడ్పీ సీఈఓ గోవింద్ సభ్యులకు వివరించారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల వివరాలు తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్కు నిర్ణీత నిష్పత్తిలో నిధులు కేటాయించబడతాయన్నారు. ఈ సందర్భంగా నిధుల కేటాయింపుపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. అంతకుముందు పలు అంశాలను సభ్యులు ప్రస్తావిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. రైతులకు యూరియా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నానో యూరియా వినియోగంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జెడ్పీటీసీ సుమనారెడ్డి సూచించారు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ స్పందిస్తూ సరిపడా యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. నానో యూరియా వాడకంపై జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాగా రైతు బంధు నిధులతో ఈ నెలాఖరులోగా రైతు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని, రైతు రుణమాఫీ విధి విధానాల ఖరారు విషయమై ఉన్నతాధికారులను సంప్రదించాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు.
రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఓ దుర్గాప్రసాద్ రావుకు సూచించారు. కాగా తమ మండలాల్లో ఇప్పటికే ప్రారంభానికి నోచుకొని వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను అర్థాంతరంగా ఆపివేయడం జరుగుతోందని పలువురు సభ్యులు సమావేశంలో ఆవేదన వెళ్లిబుచ్చారు. సంబంధిత పనులను నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్ తీర్మానం ప్రతిపాదించగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 17వ జనరల్ బాడీ సమావేశాన్ని చేసిన నాతోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు, సోదరులు, మోక్ష సభ్యులు, అట్లాగే ఎంపీపీ అధ్యక్షులు. అయోధ్యలో పూజ చేసిన శ్రీరామ పాదుకలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తలపై మోశారు. ఈ నెల 7న అయోధ్యలో పూజ చేసిన శ్రీరామ పాదుకలు శుక్రవారం నిజామాబాద్ నగరానికి చేరుకోగా వాటికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్వాగతం పలికి తలపై మోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని పాదుకలు మోయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, సురేష్ ఆత్మారాం, బీజేపీ నాయకులు నాగోల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం 6 గంటలకు మన శంభుడిగుడి వద్ద ఏదైతే సాయంకాలం దీపోత్సవం మన ఇళ్లలో చేసుకోవాలని చెప్పడం జరిగిందో, మీరు ఇళ్లలో 5 దీపాలు వెలిగించి శంభుడి గుడికి మా మహిళా సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి సుమారు 2000 మందితోటి బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో పంటల నమోదు, వరి పంటలను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో పంటల నమోదు మరియు వరి పంటలను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు. యాసంగి వరి నాట్లు పూర్తి కానున్న నేపథ్యంలో రైతుల సహకారంతో ఏఈఓలు ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వరి నాటిన 15 నుంచి 25వ రోజుల మధ్యలో మోగి పురుగు నివారణకు క్లోరాంత్రా, నీలిప్రోలు గుళికలు 4 కిలోలు ఎకరానికి లేదా ఇమామెక్టిన్, బెంజైట్ ప్లస్ కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 3 కిలోలు ఎకరానికి లేదా థయోమిథాక్సిమ్ ప్లస్ క్లోరామ్ త్రనిలిప్రోలు లేదా థయోమిథాక్సిమ్ ప్లస్ క్లోరామ్ త్రనిలిప్రోలు గుళికలు ఎకరానికి 2.5 కిలోలు ఏదైనా ఒకదాన్ని చల్లుకోవాలన్నారు. యాసంగి వరిలో ప్రధానంగా జింకు లోపం ఏర్పడుతుందని, కావున రైతులు జింకు లోపం గమనించిన వెంటనే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలన్నారు. అధిక మోతాదులో యూరియా వాడడం వలన యాసంగి వరి పంటలో అగ్గి తెగులు, దోమపొట్టు వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున అవసరం మేరకు మాత్రమే యూరియా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక, ఇతర రైతులు పాల్గొన్నారు. పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఏఈఓలు ఈ యొక్క యాసంగి పంటలైన జొన్న, మొక్కజొన్న, వరి పంటలను ఆన్లైన్లో పూర్తిగా పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఎవరైతే వరి నాట్లు వేసిన రైతులు ఉన్నారో వాళ్ళు 15 నుంచి 25 రోజుల మధ్యలో నాట్లు దర్పల్లి మండలం ఎస్పీ తాండాలో సర్పంచ్ సర్వాన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సల్పబండ తాండాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి అధికారులు అక్కడి ప్రజలకు వివరించారు. దర్పల్లి మండలం ఎస్బీ తాండాలో సర్పంచ్ సర్వాన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సల్పబండ తాండాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి అధికారులు అక్కడి ప్రజలకు వివరించారు. అయితే ఆ వివరణలో భాగంగా ఒక వ్యక్తి రైతు మాట్లాడుతూ, నాకు వడ్లు అమ్మిన పైసలు ఎప్పుడు అడిగినా కానీ ఇస్తా లేదు బ్యాంక్ మేనేజర్ అని చెప్పడంతో ఆ అధికారి సమాధానమిస్తూ మా దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాం లేకుంటే లేదు అని అనడం మూలంగా ఇది బ్యాంకా సొంత ఇల్లా ఇలా మాట్లాడుతున్నారని ఆ రైతు వాపోయాడు.
ఇంకా డ్రోన్తో స్ప్రేయర్తో స్ప్రే చేస్తే తక్కువ ధరలు రైతులకు లాభమని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్నారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియామకమైన అనంతరం ఎంపీ అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమించబడిన దినేష్ కులాచారి ఈరోజు నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 21న నిర్వహించే తలారి సత్యం చేపూర్ రవిల 8వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని రాజకీయ, దళిత, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో జేఏసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్, యాదగౌడ్, దేవరాంలో మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తలారి సత్యం, చేపూర్ రవిలను హత్య చేయించడం జరిగిందని అన్నారు. అప్పటి పోలీసు అధికారులు సైతం అన్యాయానికే తలొగ్గారని, రాజకీయ నాయకుల పక్షానే ఉన్నారని, దళితులకు ఎటువంటి న్యాయం చేయలేదని పేర్కొన్నారు. జనవరి 21వ తేదీన నిర్వహించే సత్యం రవిల 8వ వర్ధంతి సభలో మేధావులు, ప్రజా సాంఘికవాదులు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జీవన్, నర్సయ్య, రమేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న అంబేద్కరిస్టులు, ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళు, ప్రశ్నించే గొంతుకలు పలు రోజులు, పలు సంవత్సరాలు వాళ్ళు సజీవంగా వాళ్ళ గొంతులు బలంగా ఉండేటట్టుగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ రేపు 21 జిల్లాలో ఈ నెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 20, 21న నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ దిశగా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నడిపల్లి శివారులో బ్రిడ్జి నిర్మాణం పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి శివార్లో గల నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఘన స్వాగతం పలికారు మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్. ఆయనతో పాటు కాంట్రాక్టర్ పొద్దుటూరి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, గడీల శ్రీరాములు, శాంసన్, ధర్మాగౌడ్, మైనార్టీ నాయకులు ఇబ్రహాం, అమీర్ అలీ, మహిళా నాయకురాలు దేవకరుణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని, తాండాకి రోడ్డులను వేస్తున్నామని, వర్షాకాలం వచ్చే నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటామన్నారు. డిచ్పల్లిలోనే ఇందల్వాయి మండలం కాకుండా పాటితాండా, వెంగల్పాడ్, ఎల్లారెడ్డిపల్లి, వాడి, గడుకోలు గ్రామాల్లో బ్రిడ్జ్ల నిర్మాణానికి సుమారు 25 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జ్లను తొలగించి నూతన బ్రిడ్జ్లను అధునాతనంగా నిర్మించుకొని రాబోయే తరాలకు మంచి వసతులు చేకూరుస్తున్నామన్నారు. వర్షాకాలం వచ్చే లోపల బ్రిడ్జ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు కడిపల్లి గ్రామ శివారులోని మన డిచ్పల్లి నిజామాబాద్ హైవేలో ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాని అంచనా 2 కోట్లు. మరి ఈ బ్రిడ్జ్ కూడా అంటే 4 ట్రాక్ బ్రిడ్జ్. ఇది మొత్తం ఇక్కడ 8 మీటర్లు, అక్కడ 8 మీటర్లు, మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది. తర్వాత వెడల్పు కూడా ఇది ఉంటుంది. దీన్ని అంటే 2 వెంట అనమాట. సో దీన్ని ఇలా మనం ఫౌండేషన్ వేయడం జరిగింది. పసుపు, ఎర్రజొన్న పంటలకు క్వింటాల్కు మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు దేవారాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధనలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగాన్ని ఏనాడు పట్టించుకోలేదని, టీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతు బంధును ప్రవేశపెట్టి రైతుల ప్రకృతి నష్టాలను సైతం పట్టించుకోలేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. నూతన ప్రభుత్వం రైతులను పట్టించుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, పసుపు క్వింటాల్కు 12,000 రూపాయలు, ఎర్రజొన్నకు 4,500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, రాజన్న, గంగారం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల కాలం పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, ద్రోహం చేసింది. ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదు అనే విషయాన్ని గత ఎన్నికల్లో రైతాంగ వ్యతిరేక ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు అద్దం పడుతుంది అని చెప్పి నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్, నిజాం సాగర్ కెనాల్ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి పనులు ఆలస్యం కావద్దని సూచించారు. త్వరలో అధికారులతో సమావేశమై డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానికులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, పంచిరెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ ఏరియాలో పెద్ద కాలువ పైన ఒక బ్రిడ్జు గత 50 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అది ఇరుకుగా అయ్యి ఈరోజు పాపులేషన్ పెరగడం వల్ల అది బోధన్ రోడ్ నుండి 10, 11, 12, 13 డివిజన్కు ఆ ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బ్రిడ్జ్ బాబన్ సాబ్ ప్రాజెక్టు ఎన్నికల సమయంలోనే రాజకీయాల గురించి చర్చిద్దాం, మిగతా రోజులన్నీ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామంటూ బాన్స్వాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన బీర్కూర్లో రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2008లో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీర్కూర్ రైతులను దృష్టిలో పెట్టుకుని నిజాం సాగర్ 26 డిస్ట్రిబ్యూటర్ నుండి 26/4 ఉపకాల్వ మంజూరు చేశారని చందు వెల్లడించారు. అప్పట్లో కొంతమంది రైతులు అడ్డుపడడంతో ఆ పనులు నిలిచిపోయాయని, వాస్తవంగా 26/4 ఉపకాల్వ నిర్మాణం చేపడితే అటు బీర్కూర్ తాండా రైతులతో పాటు బీర్కూర్ శివార్లోని నల్ల చెరువు, బాజన్ చెరువు, పెద్ద చెరువులోకి సాగునీరు ఎక్కడా అడ్డంకులు లేకుండా నీళ్లు చేరతాయని చందు వెల్లడించారు. కొన్ని దశాబ్దాల రైతుల కళ నెరవేరుతుందని, బీర్కూర్ రైతులది పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తే ఆ కాలువను సాధించవచ్చని, ఇలాంటి విషయంలో కొంతమంది రాజకీయాలు చేయడం తగదంటూ సూచించారు. చేతకాకుండే మీ స్థాయిలో మీరు ఉండండి. తాము రైతులతో కలిసి బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డితో కలిసి సీఎం దగ్గరకు వెళ్లి కాలువను మంజూరు చేయించుకుంటామని ఈ సందర్భంగా చందు విమర్శకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు యామరాములు, మాజీ సర్పంచ్ సానిపు గంగారం, కృష్ణారెడ్డి, గంగుల్ పటేల్, మురళి, కృష్ణ, రాజు, చిన్నిరాములు, ఇరాసాయిలు, సింగని వీరయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఇక్కడ రైతులు, గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఒక దగ్గరగా సమావేశంగా కావడానికి ముఖ్య కారణము రైతులకి చెరువులో నీటి పారకము చాలా ఇబ్బందిగా ఉంది. చెరువుల పారకము, ఈ కాలువల పారకం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందులు పరిష్కారం ఎట్లా అని చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరం సమావేశం అవుతున్నాము. కాకపోతే మనకి ఇంతకుముందు ప్రభుత్వం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం మొట్టమొదటిసారి దర్పల్లిని దినేష్ కులాచారి సందర్శించారు. దర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి రూరల్ ఇన్ఛార్జిగా ఉండి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటిసారిగా దర్పల్లి కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 400 సంవత్సరాల క్రితం నుంచి మసీదు ఉన్నదాన్ని కూల్చి కోర్టులో కేసు గెలిచి అందరి మన్ననలతో భారతీయుల ప్రతి ఒక్కరి చేత అది నాది అనే రకంగా చేసి రామ మందిరాన్ని నిర్మాణం చేసి దానిని వచ్చే 22న ప్రారంభిస్తారని, దాన్ని ఈ నెల 22న ప్రారంభిస్తారని, ఆ రోజు మనమంతా మన ఇంట్లో దీపాలు వెలిగించి పొద్దున పూజించుకోవాలని ఆయన అన్నారు. అంతకు ముందుగానే శ్రీరాముల వారి పాదాలపై నుంచి జాలువారిన అక్షంతల్ని భారతదేశం మొత్తంలో అందరికీ పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ పార్టీకి మనం ఇచ్చి గెలిపించుకుందామని, ఇంకా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఇచ్చి మనం గెలిపించుకుందామని, మన భారతదేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు.
మన భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, కరక పెద్ద బాలరెడ్డి, కరక గంగారెడ్డి, మైపాల్ యాదవ్, చెలిమెల నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమస్త భారతీయులందరికీ కూడా 22వ తారీఖు నాడు 490 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్న ఆ మహానుభావుడు భగవంతుడు శ్రీరాముడి యొక్క అయోధ్యలో తన జన్మించిన స్థానంలో ఆ దేవస్థాన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ తరలి వెళ్లారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం శివార్లో గల శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ తిరుపతిలోని అఖండకోటి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఈరోజు అయోధ్యలో గల రామ మందిర ప్రతిష్టాపనకే వెళ్లారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మరి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భగవద్బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని రైతులు కొత్త వరి వంగడాలు వేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం క్యాలెండర్ డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, చేపల చెరువులు ఏర్పాటు చేసుకుని అదనంగా ఆదాయం పొందే విధంగా చూసుకోవాలన్నారు. జొన్న పండించే రైతులు అదనంగా ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తే గిట్టుబాటు ధర పొందే వీలుంటుందని సూచించారు. రైతులు చిరుధాన్యాలు, కూరగాయల సాగును చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ భాగ్యలక్ష్మి, అధ్యక్షుడు ఎన్ నరసింహులు, ఏడీఏలు రత్న, అపర్ణ, భారతి, వ్యవసాయ అధికారులు ప్రజాపతి, హరీష్ కుమార్, శ్రీకాంత్, విజయశేఖర్, పవన్, రాధారమ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 2 బైక్లు, 2 సెల్ ఫోన్లు, 900 గ్రాముల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ డివిజన్ అధికారులు నేడు కామారెడ్డిలో నిర్వహించిన సోదాల్లో కామారెడ్డి పట్టణ శివార్లో కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థమైనటువంటి ఆల్ఫాజోలం అనే నార్కోటిక్ డ్రగ్ను రవాణా చేస్తూ అమ్మకానికి పాల్పడుతుండగా మెరుపుదాడులు నిర్వహించి 2 వ్యక్తులు కదిరే సాగర్ గౌడ్, మేడ్దుల సాగర్ గౌడ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 900 గ్రాముల ఆల్ఫాజోలంను, 2 బైక్లను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సీజ్ చేయబడిన ఆల్ఫాజోలం విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐలు ఏ వెంకటేష్, స్వప్న, ఎస్ఏ రామ్ కుమార్ మరియు సిబ్బంది శ్రీను ప్రసాద్, ఉత్తమ్, భోజన్న, విష్ణు, అవినాష్, రామ్ బచ్చన్ పాల్గొన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ తెలిపారు. ఇక ముందు కూడా ఎవరైనా మత్తు పదార్థాలను అమ్మినా, రవాణా చేసినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాల వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని డీఓ దుర్గా ప్రసాద్ అన్నారు. నగరంలోని బోర్గంపి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఓ దుర్గా ప్రసాద్ హాజరై విద్యార్థులు ఆన్లైన్లో ప్రదర్శనలను డీఓ తిలకించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శంకర్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఎందల్వాయి మండలంలో సుమారు 7 కోట్ల నిధులతో రోడ్లకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ చింతల కిషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 50 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిజామాబాద్ నుండి దర్పల్లి వెళ్లే వెంగల్పాడ్పై 5 కోట్ల రూపాయలతో నేడు శంకుస్థాపన చేశారు. ఇందల్వాయి మండలం లింగపూర్ వాగు హైలెవెల్ బ్రిడ్జ్ వందనకు 7 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. లింగపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
రెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు హైలెవెల్ బ్రిడ్జిలతో పాటు ఆర్ఎన్బి రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల మన్ననలు పొందడం జరుగుతుందని, ఇప్పటికే 2 పథకాలైన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులు, మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల నిధులతో ఉచిత వైద్యం ప్రారంభించడం జరిగిందని, మిగతా పథకాలు త్వరలోనే ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని తిరువల్పల్లి వాగు, అదేవిధంగా మన వెంగల్పాడు వాగు, సింగాపూర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానివల్ల మనము ఫౌండేషన్స్ కూడా వేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకాల కాంక్ష ఉండేది లింగాపూర్ వాగు. ఎప్పుడు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండె జబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటే ఎవరి ప్రాణాలతో మాకేంటి అన్న విధంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారస్తులు నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నారు. భీమ్గల్ పట్టణంలో కొన్నేళ్ల నుంచి ఎలాంటి కంపెనీ పేరు లేకుండా, బ్యాచ్ నంబర్ లేకుండా, ఏ ప్రాంతంలో తయారవుతుందో కనీసం తెలియకుండా కొన్ని రకాల పేర్లతో కూడిన సిగరెట్లు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు ప్యారిస్, గోల్డ్ విమల్, గోల్డ్ స్టెప్ వంటి సిగరెట్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఐటీసీ బ్రాండ్ పేరుతో అత్యధిక విక్రయం కలిగిన గోల్డ్ ఫ్లేక్ బ్రాండ్ సిగరెట్లు నకిలీవి లభించడం కొంతమంది వ్యాపారులను విస్మయానికి గురి చేస్తుంది. ఐటీసీ కంపెనీకి చెందిన పెద్ద గోల్డ్ ఫ్లాగ్ ఒరిజినల్ ధరకు నకిలీ ధరకు సుమారు 50 రూపాయల తేడా ఉండడం, చిన్న గోల్డ్ ఫ్లాగ్ ఒరిజినల్ ధరకు నకిలీ ధరకు సుమారు 30 రూపాయల తేడా ఉండడంతో కొంతమంది హోల్సేల్ వ్యాపారస్తులు నకిలీ సిగరెట్లు విక్రయించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా బీడీ విక్రయాల్లో పేరుగాంచిన కంపెనీ కామారెడ్డికి చెందిన వాణి బీడీ సైతం నకిలీ బీడీ ప్యాకెట్లు మార్కెట్లో లభించడం గమనార్హం. ఇంత జరిగినా అటు ఐటీసీ కంపెనీ వారు కానీ ఇటు వాణి బీడీ కంపెనీ వారు కానీ నకిలీ విక్రయిస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం కలిగిస్తుంది. ఇప్పటికైనా కంపెనీల వారు కానీ సంబంధిత అధికారులు కానీ నకిలీ సిగరెట్ బీడీలు విక్రయిస్తున్న వ్యాపారస్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. సిరికొండలో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని కొండపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 9 సంవత్సరాల క్రితమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే గత రాష్ట్ర ప్రభుత్వం కరోనా పోయేంత వరకు అమలు చేయక నిర్లక్ష్యం వహించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ ఒక కుటుంబ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ చందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, డాక్టర్ అరవింద్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అల్లు రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, డాక్టర్ శ్రీనివాస్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలలో ఎన్ని స్కీమ్లలో కూడా భర్తీ చేసుకోవచ్చు. ఒకటే కుటుంబంలో కిసాన్ సమ్మాన్ నిధి ఉండొచ్చు, ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు, ఉజ్వల యోజన ఉండొచ్చు. ఆడపిల్లలు పుడతారు, మన బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంకర్ గారు ఉన్నారు. ఎంత ఇస్తారండి మీరు? ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? నాకు ఎంత ఇస్తారు? అకౌంట్లో వేసుకుంటే సేవింగ్ బ్యాంక్స్ నాకెంత ఇస్తారు? మీరు జనరల్ గా 3% ఇస్తారు. మనకు అమ్మాయిలు పుట్టినప్పుడు అమ్మాయిల పేరు మీద ఇస్తే 8.5% ఇస్తాడు. ఈ నెల 22వ తేదీన జరిగే రామమందిరం ప్రతిష్టాపనకు అన్ని ఆలయాలు శుద్ధి చేయాలని విశ్వ హిందూ పరిషత్ విభాగీయ కార్యదర్శి తుమ్మల కృష్ణ దేవాదాయ శాఖను కోరారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారి సుప్రియను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రతిష్టాపనకై అన్ని ఆలయాలు శుద్ధి చేసి సాయంత్రం దీపోత్సవం నిర్వహించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన పాఠశాలలకు సెలవు ఇప్పించాలని డీఈఓను కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది.
కలిసి వారి ద్వారా మేము ఒక విజ్ఞప్తి చేశాము. వారికి జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసి 22వ తేదీ ప్రతి దేవాలయంలో ఉదయం నుంచి రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా సాయంత్రము ప్రతి దేవాలయాన్ని దీపాలతో అలంకరించాలని ఒక విజ్ఞప్తి చేశాం మేము. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి వారు మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో రోడ్డు కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రధాన రోడ్డును కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని అధికారులు స్పందించి రోడ్డును కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుకు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించాలని మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్మూర్ ఆర్డీఓకు జిల్లా కలెక్టర్కు కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్కు చైర్మన్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని అధికారులు స్పందించి కనీసం ఇన్ఛార్జ్ చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు తదితరులున్నారు. ఈరోజు విశ్వశాంతి దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిలు కామారెడ్డి బ్రాంచ్లో ప్రజాపిత బ్రహ్మకు శ్రద్ధాంజలిని అర్పించారు. ప్రజాపిత బ్రహ్మ విశ్వ మానవాల్ని యోగిగా పవిత్రం చేయడానికి త్యాగం, తపస్య, రాత్రి పగలు అనేది తేడా లేకుండా అహర్నిశలు కృషి చేశారన్నారు. 1937వ సంవత్సరంలోనే తన యావదాస్తిని ఈశ్వరీయ సేవ సమర్పితం చేసిన త్యాగశీలి ఆయన అని బ్రహ్మకుమారిలు కొనియాడారు. శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి విచ్చేసిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ను సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎడపల్లి మండలం తానాకలం గ్రామంలో ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. డొంకేశ్వర్ గ్రామంలో ఈరోజు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వారి తరఫు నుంచి స్కూల్ బ్యాగులను ఐఐటి కాన్పూర్ నుండి స్కూల్ బ్యాగులు డిజైన్ చేసి పంపారు. స్కూల్ బ్యాగులను డొంకేశ్వర్ మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు ఎంపీ అరవింద్ పంపిణీ చేశారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుపతి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం కేశారం గ్రామంలో ఈరోజు భారత్ వికసిత సంకల్ప యాత్రలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఉప సర్పంచ్ అచ్చన్న ప్రవీణ్ అధ్యక్షతన ఎంపీఓ రాజేష్ ఆధ్వర్యంలో భారత్ వికసిత్ సంకల్ప యాత్రలో భాగంగా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సవివరంగా వివరించారు. ఒకవేళ సమస్యలుంటే తక్షణమే తీరుస్తామన్నారు. ఉచిత గ్యాస్, ఉజ్వల యోజన, జనరల్ ఖాతాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని వాటిని వాడుకోవాలని ఆయన అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో కేసారం ఉప సర్పంచ్ అచ్చన్న గారి ప్రవీణ్, గంగారెడ్డి, సత్యనారాయణ, సీనియర్ నాయకుడు భాస్కర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో దోమకొండకు అక్రమ ఇసుక రవాణా తరలించారు. ఈ విషయంపై దోమకొండలో పలువురు వ్యక్తులు ఆర్ఐ అధికారి మహేందర్కు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పి రాకపోవడం చాలా ఆశ్చర్యకరమని పలువురు అంటున్నారు. తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో పలువురు ఇసుక మాఫియాకి రెవెన్యూ సిబ్బందికి అనుబంధం ఉందని భావిస్తున్నారు. ఎంఆర్ఓను అక్రమ ఇసుక మాఫియాపై K6 అడగగా ఎంఆర్ఓ ఆర్ఐకి ఆ ఇసుకను అక్రమ రవాణా తరలిస్తున్న లారీని అడ్డుకోమని చెప్పినప్పటికైనా ఆర్ఐ ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఆర్ఐ కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోవడం విడ్డూరంగా ఉందని ఎంఆర్ఓ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిధుల కేటాయింపుపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించి అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో జెడ్పీ చైర్మన్ వెట్టలరావు సూచన.
నిజామాబాద్ రూరల్ నియోజక అభివృద్ధే నా లక్ష్యం. ఇందల్వాయి డిచ్పల్లి మండలాల్లోని బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. త్వరలో అధికారులతో సమావేశమై డివిజన్ల వారీగా సమస్యలు పరిష్కరిస్తా. నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్ నిజాం సాగర్ కెనాల్ పనులు పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జిల్లాలో ఈ నెల 20-21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియామకం. ఎంపీ అరవింద్ను ఆయన నివాసంలో కలిసి సన్మానించిన దినేష్ కులాచారి. శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ. రైతులు కొత్త బంగడాలు వేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలి. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ సంఘం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. బోర్గాంపి జిల్లా పరిషత్లో ముగిసిన 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.